హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవి క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. లోక చాప్టర్ 1 మూవీ అయితే చూశాను. లోక చాప్టర్ 1 మూవీ చూస్తే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా, ఒక మలయాళీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి టెక్నికల్గా విజువల్స్ని ఇంత ఎక్సలెంట్గా చూపించగలిగే టెక్నాలజీ ఉందా అనిపిస్తుంది నాకైతే. మలయాళీ ఫిల్మ్స్ని మెచ్చుకోవచ్చు. హైలైట్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాహుబలి ఎలాగో ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీకి లోక ద చాప్టర్ 1 మాత్రం ఫుల్ హైప్ని ఇస్తుంది. దుల్కర్ సల్మాన్ డెసిషన్ మాత్రం ఎక్సలెంట్గా తీసుకున్నాడు. ఇందులో హీరో క్యారెక్టర్ నెస్లన్ అండ్ హీరోయిన్ వచ్చేసి కళ్యాణి ప్రియదర్శన్. హీరో నెస్లన్ అనే కానీ హీరో ఒక రకం చెప్పాలంటే కళ్యాణి గారే. కళ్యాణి గారికి సూపర్ పవర్స్ అనేవి ఉంటాయి. సూపర్ పవర్స్ అంటే అవి ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చింది అనేది స్టార్టింగ్ ఒక ఫ్లాష్ బ్యాక్లో ఒక డాక్టర్ గారు చెప్తారు. ఆ ప్రీవియస్ ఫ్లాష్ బ్యాక్ ద్వారా చెప్పిన దాన్ని బట్టి తనకి ఆ శక్తులు వస్తాయి. ఆ శక్తులు అనేవి ఒక వ్యాంపైర్ లాగా ఉంటుంది. ఈ వ్యాంపైర్ మీద వచ్చిన మూవీస్ అనేవి కొత్త అయితే కాదు. హాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ శాతం అవే ఉన్నాయి. వెబ్ సిరీస్లు కూడా ఉన్నాయి. ది వ్యాంపైర్ డైరీస్ అని ఎక్సలెంట్గా ఉంటుంది వెబ్ సిరీస్ అయితే. అది ఒక రకం చెప్పాలంటే హీరో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ని ఈ సినిమా చూసే, ఈ వెబ్ సిరీస్ చూసే కాపీ చేశాడు అన్నట్టుగా అనిపిస్తుంది. అందులో హీరో వ్యాంపైరు, ఇందులోనేమో హీరోయిన్ వ్యాంపైరు. ఇందులో కళ్యాణి గారు ఫీమేల్ ఓరియంటెడ్ మెయిన్ హీరో అని చెప్పుకోవచ్చు. శక్తులు ఉన్నాయి కాబట్టి, సూపర్ పవర్స్ ఉంటాయి కాబట్టి. ఈ సూపర్ పవర్స్ మూవీస్ అయితే హాలీవుడ్లో చాలానే ఉన్నాయి. ఆ విజువల్స్, ఆ స్పీడ్గా నింజాలాగా వచ్చే విజువల్స్ అయితే ఎక్సలెంట్గా పెట్టాడు. ఆ గ్రాఫిక్స్కి, ఆ విఎఫ్ఎక్స్కి ఎక్కడ విఎఫ్ఎక్స్ వాడిన అన్నట్టుగా అయితే ఉండదు. ఈ లోక చాప్టర్ 1కి ఆయన బడ్జెట్ అయితే 30 crores. కానీ ఈ మూవీ చూసినంతసేపు ఇది 30 crores బడ్జెట్ లాగా అయితే లేదు. 90 crores, 100 crores, 120 crores బడ్జెట్ ఉన్న మూవీ లాగా అనిపిస్తుంది. దుల్కర్ సల్మాన్ విజువల్ అయితే ఎక్సలెంట్గా చూపించాడు. డైరెక్టర్ డామినిక్ అరుణ్ డైరెక్షన్ సూపర్ ఉంది. స్టోరీలోకి వచ్చేస్తే మన నెస్లన్కి ఫ్రెండ్స్ ఉంటారు. హీరో బ్యాచ్ మొత్తం ఒక 3 బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు ఒక రూమ్లో ఉంటారు. వాళ్ళంతా ఒక బ్యాచులర్ లైఫ్ని గడుపుతున్నట్టుగా ఉంటారు. అలాంటి వాళ్ళ లైఫ్లోకి అనుకోని సంఘటనలు అనేవి కొన్ని వస్తూ ఉంటాయి. ఆ అనుకోని సంఘటనలే మన హీరోయిన్ ద్వారా, అంటే మెయిన్ రోల్ శక్తులు ఉన్న హీరో ద్వారా వస్తాయి. వేరే కంట్రీలో కళ్యాణి ఎక్స్పోజ్ అయిపోతుంది పవర్స్ ఉన్నట్టుగా. అప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు నెస్లన్ ఉన్న అపార్ట్మెంట్లోకే కళ్యాణి కూడా వస్తుంది. అనుకోని సన్నివేశాల్లో కొన్ని ఏరియాస్లో తన పవర్స్ అనేవి బయటికి తీయాల్సి వస్తుంది. ఆ పవర్స్ తీసినప్పుడు తను ఒక రెస్టారెంట్లో వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ రెస్టారెంట్లో వర్క్ చేసినప్పుడు తన కొలీగ్ని ఎవరో ఏడిపిస్తూ ఉంటే తన పవర్స్ అనేది చూపిస్తుంది. అప్పుడు పోలీసులు ఎంటర్ అయ్యి పోలీసుల ద్వారా తన క్యారెక్టరైజేషన్ అనేది బయటపడుతూ ఉంటుంది. అదే సిచ్యువేషన్లో ఆర్గన్ ట్రాఫికింగ్ చేసే గ్రూప్ ఉంటుంది. హ్యూమన్స్ ని కిడ్నాప్ చేసి ఆర్గాన్స్ ని ట్రాఫికింగ్ చేస్తూ ఉంటారు. ట్రాఫికింగ్ చేసే టైంలో మన హీరోయిన్ ఒంటరిగా నైట్ టైం వస్తూ ఉంటుంది. అదే టైంలో హీరోయిన్ ని కిడ్నాప్ చేసి ఆర్గాన్స్ అనేవి ట్రాఫికింగ్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అదే టైంలో మన హీరో చూసి ఆశ్చర్యపోయి అప్పుడు తెలిసిపోతుంది హీరోయిన్కి పవర్స్ ఉన్నాయని. అప్పుడు హీరో అడుగుతాడు, నువ్వు బైట్ చేస్తే మళ్ళీ ఎవరికైనా ఆ శక్తులు వస్తాయా, మళ్ళీ లేకపోతే వాళ్ళకి ఏమైనా అవుతుందా అంటే ఆ శక్తులు వస్తాయి. వాళ్ళు ప్యూర్ బ్లడ్ ఉన్న వాళ్ళైతే, టీటోటలర్ అయితేనే వాళ్ళకి వస్తుంది, లేకపోతే వాళ్ళు వైరస్ సోకి వ్యాధితో చనిపోతారు ఒక వారం రోజుల్లో అని చెప్పేసి చెప్తుంది. అదే టైంలో పోలీస్ ఆఫీసర్ అయిన శాండీని బైట్ చేస్తుంది కళ్యాణి. శాండీ సేమ్ వ్యాంపైర్ లాగా చేంజ్ అవుతాడు. వ్యాంపైర్గా చేంజ్ అయ్యే టైంలో శాండీని బైట్ చేసినప్పుడు శాండీ ఫ్రెష్గా కన్వర్ట్ అవుతున్నాడు కాబట్టి పవర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. చాలా పవర్ఫుల్గా ఉంటాడు. కళ్యాణితో కూడా ఫైట్ చేసి కళ్యాణిని ఓడించగలిగే అంత పవర్స్ ఉంటాయి. ఇదే టైంలో శాండీ ఒకటే అనుకుంటాడు, తనకంటూ ఒక సపరేట్ ఆర్మీని క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంగ్లీష్ వెబ్ సిరీస్, నెట్ఫ్లిక్స్ మూవీస్ చూసే వాళ్ళకి ఈ మూవీ అయితే కనెక్ట్ అవుతుంది ద వ్యాంపైర్ డైరీస్తో. ఈ చాప్టర్ 1 లాస్ట్ మూమెంట్లో దుల్కర్ సల్మాన్ ఎంట్రీ ఉంటుంది. దుల్కర్ సల్మాన్ ఎంట్రీ నింజాస్ రేంజ్లో పెడతాడు. ఆ స్టైలు, ఆ కాస్ట్యూమ్స్ కూడా డిట్టో నింజాకి పెట్టినట్టుగా పెడతారు. ఆ ఫైట్ కూడా అచ్చం అంతే ఉంటుంది. నేనైతే తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి మూవీ రావట్లేదు, ఇలాంటి మూవీ లేదు, ఇలాంటి మూవీని డైరెక్ట్ చేసేవాళ్ళు లేరా అని అయితే జలస్ ఫీల్ అవుతున్నాను. ఒక మలయాళీ ఫిల్మ్ వాళ్ళు ఈ రేంజ్లో, హాలీవుడ్ రేంజ్లో మూవీకి తీసి తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఇది తెలుగులో చూసినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. టాలీవుడ్లో కూడా ఇలాంటి విఎఫ్ఎక్స్, ఇలాంటి గ్రాఫిక్స్, విజువల్స్ యాజ్ ఇట్ ఈజ్గా డిటో ఎక్సలెంట్గా ఉన్నాయి అన్నట్టుగా చూపించే విధంగా టాలీవుడ్ టెక్నీషియన్స్ డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ అయితే ఓన్లీ 30 crores బడ్జెట్లోనే చేశారు. ఇదైతే ఈ పాటికి 100 crores బడ్జెట్ అయితే వచ్చేసింది రిటర్న్స్. ఇంకా చాప్టర్స్ అయితే ఉన్నాయి. దీని తర్వాత సీక్వెల్స్ ఉన్నాయి. మమ్ముట్టి కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మేబీ సెకండ్ పార్ట్లో మేబీ రావచ్చు, ఇంట్రడ్యూస్ చేయొచ్చు. దుల్కర్ సల్మాన్ కళ్యాణి గారినే ఎందుకు సెలెక్ట్ చేశారనేది నాకైతే అర్థం కావట్లేదు. కళ్యాణి గారిలో ఎక్స్ప్రెషన్స్ అయితే డెడ్లీ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఫీల్ గుడ్ ఎక్స్ప్రెషన్స్ అయితే తను పండించలేదు అన్నట్టుగా ఉంటుంది. అంతా ఒకటే ఎక్స్ప్రెషన్ అన్నట్టు ఉంటుంది నార్మల్గా. ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తప్పుగా అనుకోవద్దు. ఈ మూవీలో నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను. ఫ్యాన్స్ మాత్రం ఫీల్ అవ్వద్దు.
దీనికి ముందు తను ఒక సినిమా తీసింది, బాక్సింగ్ సినిమా. ఆ సినిమా అయితే సూపర్ హిట్ సినిమా. ఆ సినిమా చేసినాక దుల్కర్ సల్మాన్ చూసి తనని క్యారెక్టర్ ఎంచుకున్నాడేమో తెలియదు కానీ ఎక్స్ప్రెషన్స్ అయితే జీరో ఎక్స్ప్రెషన్స్, బట్ యాక్షన్ మాత్రం చించేసింది. ఒక హాలీవుడ్ రేంజ్ సూపర్ మ్యాన్ చేసే యాక్షన్స్ అయితే ఎక్సలెంట్గా చేసింది. ఫైనల్గా ఈ మూవీ మ్యూజిక్ చించేశాడు జేక్స్ బిజాయ్ మన సైడ్ టాలీవుడ్లో కొట్టమంటే యావరేజ్, మలయాళీ ఫిలిమ్స్లో కొట్టమంటే మాత్రం చించేస్తాడు. మ్యూజిక్ హైలైట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అయితే చించేశాడు. సెకండ్ హాఫ్ నార్మల్గా కొద్దిగా ఆ స్టోరీ మొత్తం చెప్తూ కొద్దిగా ల్యాగ్ అవుతుందేమో అనిపిస్తుంది కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. లోకా చాప్టర్ 1 మూవీ అయితే సూపర్ ఉంది. కాపీ అని కూడా చెప్పకూడదు, ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ చాలా వస్తున్నాయి. మూవీ అయితే సూపర్ ఉంది. ఈ మూవీ చూశాక మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.